ఈరోజు మనం తయారు చేసే వంటకం దోసకాయ పల్లీలు పచ్చిమిర్చి చట్నీ. దానికి కావలసిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న దోసకాయ ముక్కలు 1 కప్పు, 7 పచ్చిమిర్చి, 2 స్పూన్స్ పల్లీలండి, 6 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు. దోసకాయ ముక్కల్లో గింజలు తీసి సపరేట్గా బౌల్లో పెట్టుకోవాలండి. మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర. ఆయిల్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా పల్లీలు వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిపోయాయండి, ఇవి చల్లార్చుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకోవాలండి. ఇవి పౌడర్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి పౌడరు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు ముక్కల మీద కూడా కొంచెం వేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్. ఇవన్నీ మిక్సీ వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి మిక్సీ. ఇందులో గింజలు వేసుకొని ఒక్కసారి తిప్పాలండి. ఇప్పుడు ఇందులో కొన్ని దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసుకోవాలండి. దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. ఇందాక కొంచెం మిగుల్చుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ఇవి మొత్తం ఇప్పుడు మిక్స్ కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ నూనె అండి, 1 టీ స్పూన్ మినప్పప్పు అండి, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మెంతులు కొన్ని, 1 ఎండుమిర్చి. వేగిపోయాయండి. పోపు ఇందులో వేస్తాం. కరివేపాకు, కొత్తిమీర ఆకు. రెడీ అయిపోయిందండి పల్లీలు దోసకాయ పచ్చిమిర్చి చట్నీ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.